నమస్తే. హెయిర్ స్ట్రాంగ్ గా షైన్ గా కావాలంటే పార్లర్ కి వెళ్తే బోల్డ్ అంత ఖర్చు పెట్టాలి. కానీ ఈజీ రెమెడీతో ఆర్గానిక్ సిస్టమ్ లో హెయిర్ షైన్ అండ్ స్ట్రాంగ్ చేయడానికి అద్భుతమైన రెమెడీ మనతో పాటు ఉంది. సో అది చెప్పడానికి శుభ గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఇక్కడ నాకు ఒక జెల్ చూపిస్తున్నారు. దీన్ని నేను స్పూన్ తో క్యాచ్ చేద్దామన్నా క్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే హెయిర్ కూడా అంతే సాఫ్ట్నెస్ వస్తుంది, అంతే స్ట్రాంగ్నెస్ ఉంటుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటున్నారు. ఇది హెయిర్ తో పాటు ధబల్ ధమాకా ఏంటంటే ఫేస్ కూడా అంతే షైన్ గా ఉంటుంది, మెరిసిపోతుంది అంటున్నారు. సో ఈ చిట్కా ఏంటి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. శుభ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఏదైనా ఒకటి అడిగాను అనుకోండి, ఒక జోక్ లా చెప్తారు. ఫస్ట్ అది మీరు స్పూన్ తీసుకోండి అప్పుడు చెప్తాను అన్నారు. దీని ఇందాక నుంచి నేను ట్రై చేస్తున్నాను కానీ అసలు స్పూన్ లోనికి దొరకటం లేదు. సో అందుకనే ఈ జెల్ లో ఎంత సాఫ్ట్నెస్ ఉందో హెయిర్ లో కూడా అంతే స్ట్రెంగ్త్ అండ్ సాఫ్ట్నెస్ ఉంటుంది అంటున్నారు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అడుగుదాం. శుభ గారు మేడం పట్టుకోండి చూద్దాం. నా వల్ల కాదు, దొరకదు. సో ఈ జెల్ అండి చాలా అమృతం లాంటి జెల్. అంటే మనకి దేవదూతలు ఎలా వాళ్ళ కురులు ఎంత పట్టులాగా మెరిసిపోయేలా ఉంటుందో ప్రాక్టికల్ గా కూడా ఒకసారి చూపించేస్తాను. ఎందుకు అంటున్నారు అంటే ఇది చూడటానికి అయితే జెల్ గానే ఉంది, బట్ స్పూన్ లోనికి మాత్రం అస్సలు రావట్లేదు. నేను స్ట్రైట్ గా కూడా పెడుతున్నాను. సో ఇప్పుడు చెప్పండి శుభ గారు. సో ఇది మీరన్నట్లు డబల్ ధమాకానే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసేది ఇమ్మీడియట్లీగా. చాలా బాగా అంటే చాలా. సో ఒక్క రోజు మీరు అప్లై చేస్తే హెయిర్ ఫాల్ ని ఇమ్మీడియట్లీగా అంటే ఒక్క రోజులోనే మనకి ఏమంటారు, ఒక టాబ్లెట్ వేస్తే చిటికలో మాయమైపోతుంది అంటారు కదా, అలాగా ఫస్ట్ మనం ఈ జెల్ రాయంగానే ఫాల్ ని కంట్రోల్ చేసేస్తుంది. సో ఇది చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఫేస్ కూడా ఫేస్ గ్లో రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది దేంతో తయారు చేసామంటే ఇవి ఫ్లాక్స్ సీడ్స్ తోటి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు ఫ్లాక్స్ సీడ్స్ తోటి మనం జెల్ రెడీ చేసుకోవచ్చు అని. కానీ మనము దీన్ని నిలవ పెట్టేది కూడా మనకి తెలియాలి. సో అప్పటికప్పుడు రెడీ చేసుకొని పెట్టేసుకుంటారు. సో దాన్ని మళ్ళీ ఉంచేస్తే పాడైపోతుంటారు. సో అలా కాకుండా మనము కొన్ని పద్ధతుల ద్వారా దీన్ని మనం బాయిల్ చేసి సో ఈ జెల్ ని ప్రిపేర్ చేస్తాము. ఈ జెల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ఒమేగా ఫ్యాటీ 3 అనేది ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఉంటుంది. ఈ విటమిన్ కూడా ఉంటుంది, కానీ ఇంకా కూడా మనం ఈ విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇందులో అడిషనల్ యాడ్ చేస్తాం. ఈ జెల్ రెడీ చేసుకున్న తర్వాత ఈ జెల్ ని మనము హెయిర్ కి అప్లై చేసుకోవాలి. సో కుదుళ్ళకి మనం ఏదైతే ఉందో కుదుళ్ళకి అప్లై చేసేసుకొని చక్కగా ఉండిపోతే అదొక జెల్ ప్యాక్ లా కూడా ఉంటది. జెల్ మనం ముడి వేసుకొని రకరకాల రింగులు తిప్పుకొని కూడా కొంతసేపు దీంతో ఆడుకోవచ్చు. సో అలా ఉండిపోతుంది అనమాట. ఆరిపోయిన అనేవి కూడా పెట్టుకోవచ్చు. కానీ అంటే వాష్ చేసిన తర్వాత పోతుంది, సరదాగా మీరు అలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ ప్యాక్ ని పెట్టుకొని నైట్ కూడా ఉంచేసుకోవచ్చు, ఏమి కూడా సైడ్ ఎఫెక్ట్. మీరు చెప్పే కాన్ఫిడెన్స్ బట్టి మీరు రకరకాల ప్రయోగాలు చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చాలా రిజల్ట్ కూడా ఫీల్ అవుతాను చాలా హ్యాపీగా. ఎందుకంటే ఇవన్నీ మేము వాడాం కాబట్టే మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరు చెప్పేస్తున్నారు అన్ని అవుతాయా అంటే మనం వితండవాదంగా ఉంటే మనం ఏం చెప్పలేం. కానీ వాడి చూసి మాకు రిజల్ట్ వస్తుంది అనుకునే వాళ్ళందరికీ ఎక్కువ రిజల్ట్ ని ఇది చూపిస్తుంది. సో ఎందుకంటే ఈ రోజుల్లో మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో హెయిర్ ఫాల్ వచ్చేటప్పుడు చాలా అంటే మనిషి లేకపోతే మనం ఎంత బాధపడతామో, మన జుట్టులో 4 వెంట్రుకలు పోతే అతి ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. ఆ రోజంతా కూర్చొని బాధపడుతూ ఉంటాం. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కరోనా వచ్చినప్పుడు, సో సెకండ్ కరోనాలోని చాలా మంది హెయిర్ లాస్ అయింది. ఇలా పాయలు వచ్చేసింది అనమాట అందరికీ. సో అప్పుడు చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చాం నేను కూడా. సో గురైనప్పుడు సో అంటే ఇది చాలా ఉపయోగపడింది ఈ జెల్. సో దీన్ని మనం అప్లై చేసుకొని నైట్ ఉంచుకోవచ్చు. సో లేకపోతే ఆరిపోయిన తర్వాత అప్లై చేసుకొని ఆరిపోయిన తర్వాత మీరు హెడ్ బాత్ చేసేవచ్చు. షాంపూ కాదు, నార్మల్ వాష్. ఎప్పుడైనా కండిషనర్ లా ఉంటుంది. ఎప్పుడు ఏది అప్లై చేసినా కూడా ఫస్ట్ నార్మల్ వాటర్ తోటే మీరు వాష్ చేసి మినిమం 6 hours గ్యాప్ ఇవ్వండి. లేదు మేడం నెక్స్ట్ డే మేము హెడ్ బాత్ చేయాలంటే ఏ ప్యాక్ పెట్టుకున్న నెక్స్ట్ డే వరకు ఆగలేమనుకుంటే 6 hours ఆగండి. ఇదే కాదు, ఇంతకు ముందు చెప్పిన ప్యాక్స్ ఏవైనా సరే కూడా ఎమర్జెన్సీ క్యాంపులు వెళ్ళాలి అట్లా ఏమైనా ఉన్నదనుకుంటే కొంచెం 6 hours 4-5 hours
ఉంచండి. తర్వాత మీరు హెడ్ బాత్ షాంపూ. సో మనం అప్లై చేసింది అది అబ్జర్వ్ అవ్వటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి 6 అవర్స్ తీసుకోండి. సో అలాగా. సో ఇది ఎలాగ ఫేస్ కి అంటే అదే ఫేస్ కి వాడుకోవచ్చు మీరు. సో స్కిన్ సాఫ్ట్ వస్తుంది, షైనీ వస్తుంది, రింకిల్స్ పోతాయి, పింపుల్స్ రావు, తర్వాత వేలబడిపోతుంది చర్మం అని ఫీల్ అవుతూ ఉంటాము, తర్వాత టైట్నింగ్ వస్తుంది. సో రెగ్యులర్ గా మనము వంటగదిలో ఉంటూనే రాసుకోవచ్చు. సో మగపిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు అందరికీ కూడా వాడచ్చు. సో ఇప్పుడు ఈ అవిసెలతో జెల్ చేసుకోవడం అనేది మనం ప్రీవియస్ కూడా చెప్పాం, కానీ దీన్ని ఎలా స్టాక్ చేసుకోవాలి హెయిర్ కి అండ్ ఫేస్ కి? సో మల్టీ యూజ్ అన్నమాట. మల్టీ యూజ్. సో ఈ జెల్ ఎలా చేసుకోవాలి చెప్తారా? సో ఇవి ఒక 2-3 స్పూన్లు అవిసె గింజలు తీసుకుంటాము. అంతే అంతే తీసుకొని రాత్రి నానబెట్టాలి. నైట్ నానబెడితే అది ఉదయానికి కొంచెం ఇలా జల్లులాగా కూడా ఉంటుంది నానబెట్టిన వాటర్. సో అలా దాంతో పాటు గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అంటే మరిగిన తర్వాత తగ్గాలి కదా, దానికోసమని మనం బాయిల్ చేస్తాం దీన్ని. ఏదైతే నానబెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నామో అది కూడా చిన్నది జల్లు పేస్ట్ లాగా ఉంటుంది. తీసి కొంచెం వాటర్ వేసి మనం ఒక 10 మినిట్స్ కానీ బాయిల్ చేస్తాం. 7-10 మినిట్స్ బాయిల్ చేస్తే మనం జిగురుగా అంటుకునేలాగా ఈ పదార్థం. మీరు స్పూన్ పెట్టి నాకు పెద్ద టాస్క్ ఇచ్చారు, కానీ నేను ఎలాగైనా టచ్ ఫీల్ అవ్వాలనిపిస్తుంది. ఇది ఇలా కనబడుతుంటుంది. సో ఇలా వచ్చే విధంగా మనము దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని సో వడకెట్టుకోవాలి ఒక బౌల్లో. సో మనం ఫేస్ గానీ హెయిర్ గానీ అప్లై చేసుకునేలాగా ఉండాలి ఈ టైట్నెస్ కానీ. దీన్ని మనము స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా కూల్ గా ఉన్నప్పుడు ఫేస్ కి పెడితే కూడా చాలా బాగా గ్లో వస్తుంది. ఇది మనకి ఇంకా మరి తిరుగులేని హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ గ్లో ని తీసుకొస్తుంది. ఆయిల్ ఏంటండి? దీంతో పాటు మనము హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తూ ఇవన్నీ వాడుతున్నాము. అవిసె గింజలతో ఆయిల్ ని కూడా మనం రెడీ చేసుకోవచ్చు. సో అవిసె గింజల పొడిని అంటే అది జెల్ కి సంబంధం లేకుండా డైరెక్ట్ గా వాడుకోవాలి. ఇది రోజు తప్పి రోజు మనం ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే రోజు హెయిర్ అంతా బాగా ఫ్రెష్ గా ఎగురుతున్నట్టు ఉండాలి. మనం జిడ్డుగా ఆఫీసులకి వాటికి వెళ్ళం కాబట్టి సో మీరు నైట్ టైం అప్లై చేసేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. షాంపూ చేసేసుకోవచ్చు. డే బై డే ఇది ఆయిల్ పెట్టేసుకుని నైట్ టైం షాంపూ చేసేసుకోవచ్చు. బ్లాక్ గా ఉండేటట్లు చేస్తుంది హెయిర్, గ్రే హెయిర్ ని రాకుండా కంట్రోల్ చేస్తుంది. సో ఇది కూడా మనకి హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తూ లాంగ్ హెయిర్ రావడానికి, ఇంకా కుదుళ్ళలో అక్కడక్కడ హెయిర్ ని మనకి కొత్త హెయిర్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ ఆయిల్ ని మనం ఇందులో ఆముదం ఉంటుంది, ఆర్గానిక్ కొబ్బరి నూనె ఉంటుంది, సో అవిసె గింజలు ఉంటాయి. జల్ బాగుందా మేడం? స్మెల్ కూడా చాలా బాగుంది, అంటే ఫీల్ అవ్వాలనిపిస్తోంది. అండ్ శుభ గారు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా మనం ఫేస్ లో మన బ్యూటీకి సంబంధించి హెయిర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. హెయిర్ ఎంత హెల్దీగా ఉంటే మనం కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. లైక్ ఇక్కడ ఈ ఒక్క జెల్ అనేది ఫేస్ షైన్ అవ్వటానికి, హెయిర్ షైన్ అవ్వటానికి, అలాగే దాని నుంచి షైన్ తో పాటు స్ట్రాంగ్ తో పాటు ఇంకా అదర్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. సూపర్. సో ఇంకా ఇది కండిషనర్ గా ఇంకా బాగుండాలి ఇంకా అంటే మనకి అందరికి తెలుసు గంజి దొరకదు మనకి ఇప్పుడు. అందరం కుక్కర్లు వాడేస్తున్నాం. సో రైస్ ని కొంచెం 2 స్పూన్లు రైస్ నానబెట్టి దాన్ని పేస్ట్ లా చేసుకొని దీంట్లో మనం మిక్స్ చేసుకోవచ్చు. సో అలా చేస్తే నానిన బియ్యాన్ని పెట్టాలండి, లేకపోతే నానిపోయిన బియ్యాన్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి దాన్ని ఈ జెల్ ని కూడా మిక్స్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. సూపర్, ఆసమ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి శుభ గారు. అండి.